వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారికి నిర్వహించే కైంకర్యాలు పూర్తి చేశాక అర్ధరాత్రి 12:05 దర్శనాన్ని ప్రారంభించారు. ముందుగా వీవీఐపీలు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన మంత్రులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచే సామాన్య భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ముక్కోటి ఏకాదశి రోజు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ముందుగానే ఆన్లైన్లో ₹300, ఆఫ్లైన్లో ఎస్ఎస్డి టోకెన్లు పొందారు. నేటి నుంచి ఈ నెల 11 వరకు టైం స్లాట్ టోకెన్లు కలిగిన భక్తులను శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారిని శనివారం 78,460 మంది భక్తులు దర్శించుకున్నారు. 4.03 కోట్ల హుండీ కానుకలు లభించాయి. గదులు దొరకని భక్తులు పిఏసీలు, షెడ్లలో సేద తీరుతున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇందుకోసం 10 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 1 టన్ను కట్ ఫ్లవర్స్ వినియోగించారు. కాళేశ్వరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అనుబంధ శ్రీ రామాలయంలో వేకువజామునే స్వామివారు భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. అంతకుముందు ఆలయ అర్చక బృందం గరుడ వాహనంపై సీతా సమేత రామచంద్ర స్వామి ఉత్సవమూర్తులకు తిరుప్పావై సేవాకాలం, ఏకాదశ హారతులు, విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామి ఎలా ఉంటాడో ఆ సన్నివేశాన్ని కూడా ఈనాడు ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. మధ్యలో శ్రీరామచంద్ర ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరారు. తిరుమల శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి 12:05 దర్శనాలను ప్రారంభించారు. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. తిరుమలలో సాధారణ భక్తులతో పాటు వీఐపీలు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ మంత్రులు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహా పలువురు దర్శించుకున్నారు. ఇక భద్రాద్రి రామాలయంలో కూడా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సీతారామచంద్ర స్వామి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారం గుండా భక్తులు ప్రత్యేక దర్శనాలు చేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. భూదేవి శ్రీదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి స్వర్ణ రథోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ శ్రీవారికి నిర్వహించే కైంకర్యాలు పూర్తి చేశాక అర్ధరాత్రి 12:05 దర్శనాలను ప్రారంభించింది టీటీడీ. ముందుగా వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ధర్మకర్తలు స్వామి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు శ్రీవాణి టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించింది. శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం వైభవంగా జరుగుతోంది. ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ స్వామి అమ్మవారు. తెల్లవారుజామున 3 గంటలకి ఆలయ ద్వారాలు తెరిచి మంగళ వాయిద్యాలు, సుప్రభాత సేవ నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను రావణ వాహనంపై అధిష్ఠింపజేసి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. రావణ వాహనోత్సవంపై క్షేత్ర పురవీధుల్లో స్వామి అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామి అమ్మవారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో ముక్కోటి ఏకాదశి శోభ సంతరించుకుంది. యాదాద్రిలో వైకుంఠ ద్వారం నుంచి లక్ష్మీ నరసింహస్వామి తొలిసారి భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శనం కోసం క్యూ లైన్ లో బారులు తీరారు. ముక్కోటి ఏకాదశికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులంతా కూడా భారీగా తెల్లవారుజామున వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. యాదాద్రి పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి ఆలయానికి మొదటిసారిగా ఉత్తర ద్వార ప్రవేశం ఉంది. గతంలో పునర్నిర్మాణం కంటే ముందు ఉత్తర ద్వార ప్రవేశం, పునర్నిర్మాణం తర్వాత ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ అంశం సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆలయ ప్రధాన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన చెప్పండి, ఏంటి ఈరోజు ప్రత్యేకత ఏంటి? యాదాద్రికి ఈరోజు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు, ఏంటది? ఈరోజు వైకుంఠ ఏకాదశి మహామహోత్సవం. వైకుంఠం నుండి స్వామివారు భూలోకంలోకి ఇచ్చేస్తున్న సందర్భంలో 33 కోట్ల దేవతలందరూ కూడా ఈ స్థానానికి విచ్చేసి అర్చావతారుడైనటువంటి స్వామిని దర్శించి తరించేటువంటి మహద్భాగ్యం సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే. అందుకోసం 33 కోట్ల దేవతలు వస్తారు కాబట్టి ఈ ఏకాదశికి కోటి ఏకాదశి అనేటువంటి పేరు సార్థకత చేకూర్చుకున్నది. నూతనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గొప్ప ఉదార్యంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. భక్తులందరూ సేవించి ధరిస్తూ ఉన్నారు. గతంలో మనకి ఉత్తర ద్వారం లేదు. ఈసారి పునర్నిర్మాణం తర్వాత ఉత్తర ద్వారం ఎన్ని నెలలు చూడతారు? తెలంగాణ ప్రజల యొక్క ఒక అపూర్వమైన నిజమైన కళ ఈ ఉత్తర ద్వార దర్శనం. అది ముఖ్యమంత్రి గారు కట్టినటువంటి దేవాలయానికి ఈనాడు ఒక వైభవం చేకూర్చిందని చెప్పడంలో సందేహమే లేదు. ఈ రోజు సంకల్పం ఏమని చేశారు? వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఎలాంటి సంకల్పం చేశారు సామాన్యులు? ఈ రోజు చేసినటువంటి సంకల్పం మహాసంకల్పం. ప్రజలందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలి. పాడి పంట అంతా కలిగి అందరూ కూడా ధర్మనిరతులై అహింసాయుత అధర్మ మార్గాన్ని విడనాడి ధర్మ మార్గంలో ఉండాలని మహాసంకల్పం చేయడం జరిగింది. భక్తుల రద్దీ అనుగుణంగా ఇప్పటికీ అధికారులు ఏర్పాట్లు చేయడంతో పాటు వారికి కావాల్సిన తీర్థ ప్రసాదాలు భక్తులకు అందుబాటులో ఉంచేందుకు ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ.